ఈరోజు మార్చ్ 8 కాబట్టి స్వాతి నక్షత్రం, లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం కాబట్టి యాదగిరిగుట్ట వెళ్తున్నాము. అక్కడ గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది, అది చేయడానికి వెళ్తున్నాము. టైం వచ్చేసి 5:30 స్టార్ట్ అయిపోతాం ఇంటికాడ నుంచి. రీచ్ అయిపోయినాం గాయస్ మనము యాదగిరిగుట్ట. ఈరోజు మార్చ్ 8 స్వాతి నక్షత్రం. ఈరోజు స్వామివారి ఏమంటారు, స్వామి వచ్చిన డేట్ నక్షత్రం ఇది. సో ఇక్కడ యాదగిరిగుట్ట కూడా గిరి ప్రదక్షిణ జరుగుతుంది ప్రతి మంత్ ఈ స్వాతి నక్షత్రం డేట్స్. అది కూడా చేద్దాం మనం. ఈరోజు స్వాతి ప్లస్ సండే కాబట్టి పబ్లిక్ కూడా బాగానే వచ్చారు. పబ్లిక్ చాలా ఉంది. పబ్లిక్ అయితే మన కొబ్బరికాయ కొట్టేస్తాం. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. గిరి ప్రదక్షిణ డీటెయిల్స్ తెలీదు అంత కరెక్ట్గా, తెలుసుకొని మధ్యలో మళ్ళీ చెప్తాను. మా అన్నయ్య అయితే వెళ్ళిపోతున్నాడు. कृष्णस्य जीवनो बुद्धिः सत्त्वं तेजो बलं धृतिः वासुदेवात्मकान्याहुः क्षेत्रं क्षेत्रज्ञ एव హాఫ్ కంప్లీటెడ్, ఇంకో హాఫ్ ఉంది. చిన్న గుడి ఎంత లోపలికి టైం పడుతుంది పోవాలంటే. మన అయిపోయింది గిరి ప్రదక్షిణ కంప్లీటెడ్. మనకి 4,500 స్టెప్స్ వచ్చేసింది. ఇప్పుడు స్టెప్స్ ఎక్కేద్దాం. స్టెప్స్ ఎక్కి మీదకి వెళ్దాం. ఇక్కడ
చంద్రాననం చతుర్బాహుం జీవసాంకితం మెట్లు ఎక్కేస్తాం. పబ్లిక్ చాలా ఈరోజు స్వాతి నక్షత్రం ప్లస్ సండే కదా, అందరు గిరి ప్రదక్షిణ చేస్తారు ప్లస్ మెట్లు కూడా ఎక్కుతారు. ఇప్పుడైతే మనది అయిపోయింది రెండు. ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. ఈ యాదగిరిగుట్ట చేంజ్ చేసినప్పటి నుంచి ద ఓన్లీ ప్లేస్ చేంజ్ కాంది అంటే రీచ్ ఆంజనేయ స్వామి గుడి. బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అసలు రారు. వచ్చారంటే గుడికి వెళ్ళి లేకపోతే నరసింహస్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. శివాలయంకి రారు కొంతమంది. 99.9% మంది అసలు ఆంజనేయం దగ్గర రారు. మంచిగా ఉంటుంది హనుమాన్ టెంపుల్ కూడా బాగుంటుంది. ఆ టెంపుల్ కూడా విజిట్ చేయండి. కింద ఉంటుంది, దాని లొకేషన్ చూపిస్తా. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. గుట్ట పైన కూడా ఫాగ్ అట్లే ఉంది. టైం వచ్చేసి 8:11 అవుతుంది, అయినా గుట్ట మీద ఇంకా ఫాగ్ అట్లే. ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ వెళ్ళిపోతారు అందరు, బట్ ఇక్కడ రావాలి, విజిట్ చేయాలి మీరు. పబ్లిక్ చూస్తే చాలా ఎంతమంది ఉన్నారు. సో ప్రోగ్రామ్స్ కూడా అవుతుంటాయి, భజనలు అవి ఇవి. నైట్ పూట ఎక్కువ అవుతాయి, చాలా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు స్వామివారి దర్శనంకి వెళ్దాం కాబట్టి ఫోన్స్, ఈ కెమెరా కూడా ఇచ్చేసారా, ఇక్కడనే పెట్టేస్తాం. సో పెట్టేసి దర్శనం అయిపోయాక కలుద్దాం. దర్శనం ఎట్లయిందో అంతా అప్పుడు చూద్దాం. దర్శనం అయితే అయిపోయింది కానీ ఇప్పుడే 8:20 గంటల లోపలికి వెళ్ళాం. 8:40 కల్లా బయటకు వచ్చేసాం. పబ్లిక్ ఉన్నా ఫస్ట్ మేనేజ్ చేస్తారు ఈజీగానే. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా నెక్స్ట్ మంత్ స్వాతి నక్షత్రంకి ట్రై చేయడానికి రావడానికి ట్రై చేయండి. పబ్లిక్ చాలామంది ఉన్నారు, బట్ మంచిగా ఉంది, ఈజీగా దర్శనం అయిపోతుంది. వాటర్ టు 9 అవుతుంది, బట్ ఇంకా ఫాగ్ అయితే క్లియర్ అయితే అవుతలేదు. పంతులు గారు చూసి వర్క్ ఉంది, ఆఫీస్ దగ్గరికి వచ్చాం. గుట్ట ఆఫీస్ ఏం వర్క్ ఉందో అన్నకి. మనం బయట నుంచి వ్యూస్ చూద్దాం. ఏం కనిపిస్తలే అసలు, మొత్తం ఫాగే. ఓ బ్రో, మనము అదే లైన్ నుంచి వచ్చినాం. అక్కడ కనిపిస్తుందా మీకు? కనిపించకపోవచ్చు. ఆ రోడ్ నుంచి వచ్చినాం గిరి ప్రదక్షిణ. అక్కడ కనిపిస్తుంది అలా వచ్చి. ఇది ఫాగ్ ఎక్కువ ఉంది, ఎందుకు ఇంత ఉందో ఈరోజు. పోలీస్ వాళ్ళు ఏమో చేస్తారు. గుట్ట మీదికి కిందికి పోనీకి మనము దూరం పెట్టినాం కదా కార్. సో మెట్ల నుంచి అన్నా ఆటో ప్రిఫర్ చేద్దాం. ఇప్పుడు అయితే పొద్దున నుంచి ఏం తినలేము కాబట్టి వాటరో టీయో ఏదో తీసుకుందాం. ఇది ఫ్రీ దర్శన్ లైన్ కూడా ఇదే, కానీ చాలా లాంగ్ ఉంటుంది ఫ్రీ దర్శనం లైన్ మొత్తం. ఆటోస్ అయితే ఉన్నాయి. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లది జమానాను. టిఫిన్ షాప్ ఉంది, టిఫిన్ చేసేసి
స్టార్ట్ అయిపోదాం. టిఫిన్ చేసినాం గైస్, కానీ ఫుల్ పబ్లిక్. టిఫిన్ దగ్గర కూడా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. ప్రొఫెషనల్ బ్లాగర్. సురేంద్రపురి. బయట పెడితే ఆడు వెనకలాడు గుద్దేస్తాడు. మన కార్ కూడా టిఫిన్ చెప్పిద్దాం. Finally guys, we are back to home. అయిపోయింది, మంచిగా దర్శనం అయితే. ఓకే.